భూమా పార్టీ మారుతున్నట్లు ఏపీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబును నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కలుసుకోనున్నారు. రెండో కూతురు వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఆహ్వానించడంపై పలు అనుమానాలకు బలం చేకూరుతోంది. కొద్ది రోజులుగా టీడీపీలో చేరుతారన్న వార్తలపై భూమా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వైసీపీ నేతలు మాత్రం ఆయన పార్టీ మారడం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో ఏపీలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ అగస్త్య నడి తెలుసుకుందాం. అగస్త్య, భూమా పార్టీ మారుతున్నట్లు ఏపీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని మొత్తంగా అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆకర్ష్ ప్రయోగానికి తెరతీసిందని చెప్పుకోవాలి. కర్నూలు జిల్లా నుంచి ఈ ఆకర్ష్ ప్రయోగం చేయాలని ఆలోచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఒక 5 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని వీక్ చేయొచ్చు అనే ఒక ప్రణాళికలో భాగంగా ఆపరేషన్ రాయలసీమ పేరుతో దాన్ని కర్నూలు నుంచి ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. అయితే భూమా నాగిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో తెలుగుదేశంలో ఉండి వెళ్లిన నేత కావడంతో ఆయన తిరిగి పార్టీలో చేరుతారు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని భూమా నాగిరెడ్డి ఇప్పటి వరకు ఖండించలేదు. కొంతమంది వైసీపీ నేతలు వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ ఆయన ఇప్పటి వరకు ఖండించలేదు. అయితే చంద్రబాబును కలుస్తారంటూ మాత్రం ప్రచారం జరుగుతుంది. ఈ రోజు కలిసి తన కూతురు నిశ్చితార్థానికి, రెండో కూతురు నిశ్చితార్థానికి చంద్రబాబు ఆహ్వానిస్తారని చెప్తున్నారు. కానీ సీఎంఓ వర్గాలు మాత్రం సీఎంకు ఈరోజు ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవని, కేవలం ఫ్యామిలీతో మాత్రమే ఆయన టైం ఉందని, ఈ రోజు ఎటువంటి అపాయింట్మెంట్ లేవని మాత్రం చెప్తున్నారు. కానీ అటు ఈ భూమా నాగిరెడ్డి వర్గాలు మాత్రం దీన్ని ఖండించట్లేదు. ఖచ్చితంగా అంటే మేము పార్టీని వదిలి వెళ్ళాం, వైసీపీలో ఉంటామని మాత్రం ఆయన చెప్పడం లేదు. అదేవిధంగా భూమా వర్గాలు మాత్రం పార్టీ మారడం ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని భూమా వర్గంలోని కొంతమంది, భూమాకు సన్నిహితంగా ఉండే నేతలు కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ రోజు సీఎంతో అపాయింట్మెంట్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే సీఎంఓ విడుదల చేసిన షెడ్యూల్ లిస్ట్ మాత్రం భూమాకు అపాయింట్మెంట్ లేదు. కానీ భూమా ఖచ్చితంగా వచ్చి ఈ నిశ్చితార్థ వేడుకలకు ఆహ్వాన పత్రిక మాత్రం ఇస్తారు. పొలిటికల్ గా కాకపోయినా ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మాత్రం వస్తారని మాత్రం ప్రచారం జరుగుతుంది. రైట్ అగస్త్య, థ్యాంక్ యూ.